श्रीगुरुभ्यो नमः। हरिः ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 3/8/2021 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। తొందరపాటుతనము, కంగారు, అతి ఆవేశము, అహంకారపూరిత మనస్తత్వము కొద్ది ఇబ్బంది గురి చేస్తుంది। జాగ్రత్తగా ఉండండి। మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి। కేవలం మాట తీరు బాగలేకపోవడం వల్ల కానీ ఇతరులతో పరిహాసంగా మాట్లాడడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి। విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, రాజకీయ నాయకులకి పదవీచ్యుతులవ్వడం, సినిమా రంగంలో కష్టకాలం, పూచికత్తుగా సంతకాలు చేయకండి। వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి। ప్రేమ కలాపాలు మంచిది కాదు। జుగుప్సాకరమైన వీడియోలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, తస్మాత్ జాగ్రత్త। అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, గుప్తమైన శరీర భాగాల్లో అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది। చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది। అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి। ఆర్థిక నష్టం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు। కమ్యూనిటీస్ కూడా మోసపోయే అవకాశం, డిజిటల్ మార్కెటింగ్లో ఓటీపీలు ఎవరికైనా ఇచ్చి మోసపోయే ప్రమాదం కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త। చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమము। ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో భంగాలు, లేనిపోని అపవాదులు, మాట తీరు బాగలేకపోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు, తస్మాత్ జాగ్రత్త। సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, వస్తువులు ఎక్కడ మర్చిపోవడం, డాక్యుమెంట్స్ మర్చిపోవడం, లేదా ఎక్కడైనా పనికి మాలిన వ్యక్తులతో పరిహాసన లేదా మద్యపాన సేవన నష్టాన్ని కలిగిస్తోంది। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టకాలం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందులు, సోదరుల మధ్య వ్యతిరేకత, కోర్టు సమస్యలు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। చాలా జాగ్రత్తగా ఉండండి। ప్రతి చోట లేనిపోని వివాదాలు ఎక్కువగా ఉన్నాయి। ఆస్తి నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే అవకాశం, బాయిలర్స్ పేలడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త। విషవాయువుల వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి, కార్మికులు జాగ్రత్తగా ఉండండి। కన్స్ట్రక్షన్, వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడతాయి, జాగ్రత్త। వేద పండితులకి, పురోహితులకి కష్టకాలం, అనుకోని ఇబ్బందులు, వస్తువులు చేజారిపోవడం, జాగ్రత్త। ఆటోమొబైల్ రంగంలో కానీ బంగారు వర్తకులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి। చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి, అలాగే రైతులకి పంట నష్టం, వ్యాపారస్తులకి వ్యాపార నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా ఇబ్బందులు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు పొందుకుంటారు। మత్స్యకారులకి ప్రమాదాలు, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు, అనేక రకాల ఇబ్బందులు, విదేశాలకు కూడా వీసా సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ముఖ్యంగా న్యాయశాఖలోను, చేనేత, జౌళి పరిశ్రమ శాఖ, సెక్రటరేటు, అలాగే కలెక్టర్ సంబంధమైన వ్యవస్థలో పనిచేస్తున్న వారికి లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త। ఇబ్బందికర వాతావరణం ఉంటుంది। భగవన్నామ స్మరణ చాలా మంచిది। భగవద్గీత శ్లోక పారాయణాలు 5, 8, 9, 11 అధ్యాయాలను తప్పకుండా పారాయణ చేయండి। విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, బెల్లము, చింతపండు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి। అలాగే ఉలవలు కూడా దానంగా ఇవ్వండి, నల్లని వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది। ఉదయం 7:34 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది। వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి అదృష్టము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగస్తులకి పదోన్నతులు, అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి, మినపగుళ్ళ వ్యాపారం చేసే కలిసి రావడం, సూపర్ మార్కెట్లో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి। సినిమా రంగంలో వ్యాపారం అనుకూలంగా ఉంటుంది। రాజకీయ రంగంలో ఉన్నత స్థానం ప్రాప్తి। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి గౌరవము, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం। ఫర్నిచర్, గాజు, టెక్స్టైల్, చేనేత కార్మికులకి లాభాలు, వ్యాపార అభివృద్ధి। దర్జీ పని చేసే వారికి కొత్త కాంట్రాక్ట్ రావడం, కార్మిక సోదరులకి శుభయోగాలు, కార్మిక సంఘ యజమానుల చేత లాభాన్ని పొందుకోవడం, నూతన గృహాన్ని కానీ, గృహ సంబంధమైనటువంటి కానుకలు కానీ పొందుకునే అవకాశం అంటే పారిశ్రామిక రంగ యజమానులు కార్మిక సోదరులకి ఇల్లు కట్టుకోవడానికి రాయితీలు ఇవ్వడం కానీ, ఇల్లు కట్టుకోవడానికి ధన సహాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి। నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు। దర్శకుడిగా, నిర్మాతగా, నటినటుగా మంచి పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో సుస్థిర విద్యా విధాన లాభాలు,
స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, అనుకూలత, ఆర్థిక లాభం, ఆనందయోగం, మానసిక ప్రశాంతత పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రతి పనిలో పరిపక్వత, పరిణితిగా ఆలోచించడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, కులవృత్తుల వారి గౌరవం, చేనేత కార్మికులకి తప్పకుండా అనుకూలత, అలాగే ఫర్నిచర్, గాజు వ్యాపారంలో, హోటల్, మద్యపాన వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఖాయం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, రైతులకి సంపూర్ణటువంటి పంట దిగుబడి. పాడి పరిశ్రమలో పోటీ అభివృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా మత్స్య కార్మికులు చేపల వేటకి వెళ్ళవచ్చును. అనుకూలమైన శుభయోగాలు, అన్యోన్య దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే సౌలభ్యం. విదేశీయ పర్యటన లేదా స్వదేశంలో తీర్థయాత్ర సేవను కూడా తప్పకుండా పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కాస్త డోలాయమానంగా కనబడుతున్నాయి. కంగారు, ధన నష్టం, లేని విషయం గురించి అధిక ఆలోచించడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కేవలం మీ బద్ధకం వల్ల మాత్రమే నష్టాన్ని పొందుకుంటారు. టార్గెట్ రీచ్ అవ్వకపోవడం, కస్టమర్ రమ్మన్న టైంకి వెళ్ళకపోవడం వల్ల మీకు ఇబ్బంది, సమయపాలన లేకపోవడం వల్ల విద్యార్థికి నష్టం. ముఖ్యంగా ఈ భౌగోళిక శాస్త్ర సంబంధించిన పరిశోధన చేసేవారు, అంటే పిహెచ్డి లాంటి చేసేవారు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ టీసీస్ నుంచి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించి ఇంట్లో కూడా అగ్ని ప్రమాదం, గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు కలగవచ్చును. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అపవాదులు, ఉదర సంబంధ అనారోగ్యాలు, ఎడమ కంటికి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు. కాస్త అటిజం ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసే ప్రయత్నాన్ని చేయండి. వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం, వారికి కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని ఇబ్బందులు, మానసిక వేదన, అంటువ్యాధులు, గుప్త శరీరంలో, గుప్త భాగాల్లో అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. వేద పండితులకి, పురోహితులకి, కళాకారులకి, క్రీడాకారులకి అవమానాలు, చికాకులు. మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశాలు, పెట్టిన పెట్టుబడులు నష్టాలు పొందుకోవడం, నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టం. రైతన్నలకి నకిలీ విత్తనాల బెడద కానీ లేదా పంట ఏపుగా పండిన ధాన్యం రాకపోవడం లాంటిది కనబడుతోంది. అతి వర్షాభావం వల్ల పంట నీట మునిగే అవకాశాలు ఉన్నాయి. నీరు పల్లానికి వెళ్ళేట్టుగా, అంటే గట్లని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విద్యుత్ వాహకుల వల్ల కూడా పశుపక్షాదులకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరో ఏదో చేస్తారని చెప్పేదానికన్నా మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ పంట పొలాల్లో ఈ విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం జరిగే విషయం ప్రతిసారి చూస్తున్నాం, ప్రతి సంవత్సరం చూస్తున్నాం. మరి రైతులు కానీ, ఆ పశువులు తీసుకెళ్లేటువంటి పశువుల కాపర్లు కానీ ఆ విషయాన్ని ఎందుకు ఆలోచించరు? సరే, విద్యుత్ సంబంధమైనటువంటి వాళ్ళు బుద్ధిహీనులే, ఒప్పుకుందాం. మరి మన బుద్ధి ఏమైంది? వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉండాలో తెలియకపోతే ఎట్లా? మనకి ప్రతి ఒక్కటి కూడా ఇతరుల మీద ఆధారపడడం తప్పంటానే. ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకొచ్చి మన పశువులు మనం కానీ చనిపోయేట్టుగా వాళ్ళే విద్యుత్ వాహకాలు పెట్టారు. అవి భౌగోళిక పరిస్థితి వల్ల ప్రమాదం జరుగుతుంది. అది దానికి ఒక నిందించాల్సిన అవసరం లేదు. అంటే నేనేమంటున్నాను, వాళ్ళు తప్పు చేయలేని వెనకేసి రావడం కాదు. కానీ నేననేదంటే మనం జాగ్రత్తగా ఎందుకు ఉండటం లేదు? మనం అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు జాగ్రత్త ఉండాలి, వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ఏదో పిడుగుపాటు పడితే అప్పుడు ఎవరి మీద కేసు పెడదాం? మనం ఆలోచించండి. ఒకళ్ళ మీద నింద వేయడం కన్నా మనం ఎంత పరిణితో ఆలోచించాం. నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి చెప్పేటువంటిది. ఒక ఆయన మొన్న చెప్పేసి, నీకు జాతకాలు మాత్రం చెప్పుకో, ఇతర విషయాలకి ఎందుకు? అన్ని విషయాల మీద నాకు కమాండింగ్ ఉంది, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. ఐ హ్యావ్ ద ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రతి ఒక్క విషయం గురించి చదువుకుంటాను. నేను చదువుకున్నాకనే మాట్లాడతాను. నేను అంటే నేనేది ఒకరి మీద వేయడం కన్నా ప్రమాదం వచ్చింది, నష్టం మనకి వస్తుంది. ఆ నష్టం రాకుండా చూసిన బాధ్యత మనం తీసుకుందాం. దీనికోసం నేను ఏ విషయం గురించి అనర్గళంగా మాట్లాడతాను. నేను వైద్యం, విద్య, న్యాయవాది వృత్తిలో ఏ విషయంలో నేను అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి శక్తి నాకుంది. ఇక్కడ మొన్న ఒకడు చెప్పాడు, ఈ విషయం అడిగాడు, వాడికి చెప్పాలి కదా విషయం. నేను ఈ విషయంలో చెప్తేనే తెలుస్తుంది విషయం. జాతకాలు ఒకటే చెప్పుకో, మరి రైతు మాత్రమే అన్న తినాలి, మీతో తినకూడదు. మరి ఎందుకంటే రైతే పంట పండిస్తున్నాడు, మరి మనం ఏం తింటున్నాం? అంతరిక్షంలోకి వెళ్తున్న విషయాల సమాచారం మనకెందుకు? ఎవడైతే ఉపగ్రహం పనిపెట్టాడో వాడు మాత్రమే ఈ టెలిఫోన్ వాడాలి, మనం ఎందుకు వాడుతున్నాం? అవగాహన లేకుండా మాట్లాడేవాడు కొంతమంది. ఇట్లాంటి కామెంట్సే నాకు చికాకు కలిగిస్తుంది. నాకు అటువంటి కుక్కల్ని నాకు తప్పుగా చెప్పాలనిపిస్తుంది. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి బాగోలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కానీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి. రైతులకి నష్టపోయే అవకాశం కనబడుతుంది, ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒంటరిగా ప్రయాణం చేయకండి, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి, అధిక ధనాన్ని దగ్గర పెట్టుకోకండి. ధన నష్టాన్ని, దొంగతనం జరిగే అవకాశం ఉంది, ఇంట్లో కూడా దొంగతనం జరగవచ్చును. సీసీ కెమెరాల జాగ్రత్త ఏర్పాటు చేసుకోండి. నమ్మిన వాడు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేస్తేనే
మీకు అనుకూలంగా ఉంటుంది. భగవన్నామస్మరణ, భగవద్గీత శ్లోక పారాయణం చేస్తే ఏమవుతుంది? చేసే పనిలో పరిపక్వత పొందుకుంటాం మనం, మనకి విషయ అవగాహన పెరుగుతుంది. అందుకే భగవద్గీత చదవాలి మనం. తప్పనిసరిగా మీరు 9, 10, 11 అధ్యాయాలు చదవండి. వాళ్ళ కార్యాచరణ మీకు తెలుస్తోంది, విధి నిర్వహణ బాధ్యత మనకు తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే వారు కూడా తప్పకుండా ఈ యొక్క బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించే ప్రయత్నం చేయండి. మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు, లంచగొండలకు పట్టుబడతారు, విద్యార్థికి విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, పనికిరాని ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. తీర్థయాత్ర ప్రయాణం కూడా మంచిది కాదు. వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జారిపడే ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. వాహన ప్రమాదం పొంచి ఉంది. మద్యపాన సేవన చేయడం వల్ల మీ కర్మ మీరేమైనా చావండి, బట్ ఎదుటి వారి కుటుంబాన్ని నష్టం చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను ఏదైనా సరే స్పష్టంగా చూసిన తర్వాతే మాట్లాడతాను. మొన్న మధ్య పాపం ఏదో ఊర్లో ఆటోలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు తాగుబోతు వెధవలు వాళ్ళ కారుతో గుద్దితే ఆ పిల్లవాడు ట్రాఫిక్ 34 ఏళ్ల యువకుడు ఫుట్పాత్ మీద పడి తల పగిలి చనిపోయాడు. ఎవడు దానికి బాధ్యుడు? డబ్బు ఇస్తావు, 10 లక్షలు 50 లక్షలు ఇస్తావు, కానీ ప్రాణాన్ని ఎవరు తీసుకొచ్చిస్తారు? ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబీకులకి మీరేం తెచ్చిస్తారు? ఆలోచించండి. సో ఇది నేను చెప్పే విషయం. నేను ఎవరు నిందించట్లేదు. మద్యపాన సేవన చేస్తే చేయి, నీ ఇంట్లో పడుకో, లేదా నీ ఇంట్లో నువ్వు ఊరేసుకో, నో ప్రాబ్లం. అంతే తప్ప ఇంకొకరిని చంపేటువంటి అధికారం కానీ అర్హత కూడా నీకు లేదు. కాబట్టి ఈ విషయాల గురించి నేను స్పష్టంగా మాట్లాడతాను అనే విషయాన్ని మరొకసారి చెప్తూ జాతకాలు చెప్తాను. జాతకం అంటేనే అన్ని చెప్పడం. సో కాబట్టి ఈ రాశి వారికి బాగలేదు కాబట్టి తప్పనిసరిగా భగవద్గీత శ్లోక పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఉదయం 9:10 నుంచి 12:10 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆర్థిక యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, కొత్త వ్యక్తులతో పరిచయము, వైవాహిక జీవన ఆనందము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, నటినటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయంగా చెప్పవచ్చును. విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని, స్వదేశంలో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. తీర్థయాత్ర సేవన, విదేశీ పర్యటన, కుటుంబ సభ్యులతో కలిసి విలాసవంతమైన ఆనంద విహారయాత్ర, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే సౌలభ్యము, ధనయోగము, అలాగే వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, రైతులకి పంట వృద్ధి, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, మినుములు, పత్తి వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. కార్మిక సోదరులకి లాభము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫర్నిచర్, గాజు వ్యాపారం లాభాలు ఉంటుంది. మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారంలో అధిక ధన ప్రాప్తి, వ్యాపార వృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. బంగారు వర్తక వ్యాపారం వారికి, ఆటోమొబైల్ రంగంలో వ్యాపారం లాభాలు ఉంటుంది. రెగ్జిన్, తోలు, షూ పరిశ్రమలో అభివృద్ధి ఉంటుంది. డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్య బృందాల వారికి శుభయోగం, ఆర్థిక లాభం, అనుకూలత, టార్గెట్ తప్పకుండా రీచ్ అవ్వగలరు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. బుల్లితెర నటినటులకి కూడా కలిసి వచ్చే అవకాశాలు. చేపల చెరువుల వారికి, రొయ్యల చెరువుల వారికి లాభం. మత్స్యకారులు చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది. దర్జీ వ్యాపారం కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలతలు, ఆనంద యోగాలు చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, ప్రాంగణ నియామకాల్లో కానీ, టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో కానీ, ఏదైనా ప్రత్యక్ష ఇంటర్వ్యూలో కానీ తప్పకుండా మీరు ఉన్నత ఉద్యోగాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా పదోన్నతులు, అనుకున్న చోటికి బదిలీలు, బ్యాంకింగ్ రంగంలో ఉన్నత ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, భార్యాభర్తలు కూడా ఒకే చోటు ఉద్యోగాన్ని దొరకడం, వేద పండితులకి, పురోహితులకి లాభం, అనుకూలత, గౌరవం, క్రీడాకారులకి, కళాకారులకి లాభవంతంగా ఉండడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. అన్ని రంగాల వారికి అనుకూలత. టెక్స్టైల్ వ్యాపారం, చేనేత పరిశ్రమ, దర్జీ పని వారికి, ఫర్నిచర్ వ్యాపారం, హోటల్ పరిశ్రమ, బాణాసంచ కర్మాగారం, బ్యాంబు డిపోల వారికి, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు వర్తక వ్యాపారం, ఆటోమొబైల్ వ్యాపారం, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి, మినుములు వ్యాపారం చేసేవారికి, సూపర్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి, పళ్ళు, కూరగాయలు పండించే రైతన్నలకి శుభయోగంగా చెప్పబడుతోంది. కార్మిక సోదరులకు శుభయోగాలు ఉన్నాయి.
సిమెంట్ రంగ ఉత్పత్తి బలంగా ఉంటుంది, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, కార్మికుల లాభం ఉంటుంది, నూతన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఇంట్లో వేడుక జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకాతో ఒకటవ్వడం, రోగనాశనం, రుణ విమోచనం, మానసికమైన స్థిర ఆనందాన్ని పొందుకోవడం, రుణ విమోచనాన్ని తప్పకుండా పొందుకుంటారు. కులవృత్తుల వారి గౌరవం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త సుఖయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 7, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. భాగ్యయోగం, వస్తువాహన సౌఖ్యం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే సౌలభ్యం, విశేష జనాదరణ వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తుల్ని తప్పకుండా అంటే పెద్దల నుంచి రావాల్సినటువంటి వారసత్వపు కింద వచ్చేటువంటి ఆస్తుల్ని పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి బాగుండడం, సమస్త రోగనాశనం, మిత్రుల వల్ల లాభము, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వింటారు, కన్సల్టెన్సీ నుంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. వైవాహిక జీవనం ఆనందంగా ఉంటుంది. చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి, మినుములు పండించే వారికి, వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. రైతులకి శుభయోగం, వ్యాపార లాభం, కులవృత్తుల గౌరవం, వేద పండితులకి, పురోహితులకి లాభము, ఫర్నిచర్ వ్యాపారంలో, బాణసంచ కర్మాగారంలో, బ్యాంబు డిపోల వారికి, గాజు వ్యాపారంలో, టెక్స్టైల్ వ్యాపారం, చేనేత పరిశ్రమ, దర్జీ పనిచేసే వారికి, కులవృత్తుల వారికి, అలాగే కార్మిక సోదరులకి, ఆటోమొబైల్ రంగ వ్యాపారం, ఎలక్ట్రానిక్ వ్యాపారం, బంగారు వర్తక వ్యాపారం చేసే వారికి శుభయోగాలు, ఆర్థిక లాభాలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి, పదోన్నతులు, విదేశీయానం, గ్రీన్ కార్డు, PR కూడా పొందుకునే అవకాశం, విదేశాల్లో స్థిర నివాసాన్ని కొనుగోలు చేస్తారు. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు స్థిరమైన నివాసము, H1B వీసా క్లిక్ అయ్యేటువంటి సౌలభ్యం కనబడుతోంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి శుభతరుణం, ఆనందయోగం, ఐశ్వర్యం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవస్తుంది. ఈ అంకెను, ఈ సమయాన్ని అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కష్టకరంగా ఉన్నాయి. నష్టము, అవమానం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనం, వస్తు నష్టం, బంగారాభరణాలు పోగొట్టుకోవడం, ఆడపిల్లలకి మానవమానాలు, ఒంటరిగా ప్రయాణం చేయకండి, గర్భిణీ స్త్రీలకి ప్రమాదాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టుబడే అవకాశం, ముఖ్యంగా ఆశా వర్కర్లు కానీ లేదా అంగన్వాడీ టీచర్లు కానీ, సూపర్వైజర్ లాంటి వాళ్ళు, హాస్టల్ వార్డెన్స్లలో మీ యొక్క 2 సంవత్సరాల ఉన్నటువంటి లెక్కల్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థిని, విద్యార్థులు విద్యానష్టం, ఉద్యోగస్తులు ఉద్యోగ భంగం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధుల ప్రబలనం, ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. తీర్థయాత్ర సేవలు కూడా మంచిది కాదు. సినిమా రంగంలో నష్టాలు పొందుకుంటారు. ఏమాత్రం అనుకూలంగా లేదు. చెప్పుడు మాటలు వినకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణలు మంచిది కాదు. ఆడవారి మూలక అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అన్య స్త్రీ పరిచయం మీకు ధన నష్టాన్ని, గౌరవ భంగాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. గుప్తమైన శరీర భాగాల్లో అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది. డైరెక్ట్గా చెప్తున్నాను, మద్యపాన సేవనం మరణానికి కారణమవుతుంది. అది మీరు చస్తారా, ఎటువంటి చంపుతారనే విషయం తర్వాత. మరణానికి కారణమయ్యే అవకాశం ఉంది. తప్పకుండా కృష్ణ జన్మస్థానంలో కూర్చోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. ప్రేయసి పిల్లల మధ్య చేసేటువంటి జుగుప్సాకరణ పనులన్నీ కూడా ప్రమాద స్థాయికి చేరుకుంటాయి. కుటుంబ పరువు భంగం కలిగే అవకాశం, రసాయన కర్మాగారాల్లో విషవాయువుల వల్ల, అగ్ని ప్రమాదం వల్ల ప్రమాదం ఉంటుంది. కన్స్ట్రక్షన్లో ఈ యొక్క ఇల్లు కట్టేటువంటి కార్మికులు జారిపడే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త. కన్స్ట్రక్షన్లో, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాన్ని పొందుకుంటారు. బంగారు వర్తకులకి ప్రమాదం, వస్తువులు దొంగిలించబడే అవకాశం, బ్యాంకుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యమైన డాక్యుమెంట్ చేజారిపోయే ప్రమాదం. దాని నుండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టొద్దు. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టాలు. వైద్యులు నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు తప్పకుండా బయటపడతారు. ప్రమాద హేతు ఎక్కువ కనబడుతోంది. వైద్యాలయ ధ్వంసము జరగవచ్చును. పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు దేశద్రోహులుగా పట్టుబడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తస్మా జాగ్రత్త. విదేశాల్లో కూడా ఇబ్బందులు అనేకం ఉన్నాయి. మాతాపితృల యొక్క అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 10:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అనేక రకాల శుభయోగాలు, ప్రశాంతత,
రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, ప్రభుత్వ పేరు సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నత పదవి ఖాయం, క్రీడాకారులకి కళాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకోవచ్చును. ముఖ్యంగా నిర్మాతలకి మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి పదవి లభిస్తుంది, జనాదరణ బాగా ఉంటుంది, నియోజకవర్గంలో ప్రజల చేత మంచి కీర్తిని పొందుకుంటారు, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడం, కులవృత్తుల వారి గౌరవం, వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తములకి అనుకూలత, ఆర్థిక లాభాన్ని పొందుకోవడం, మెడికల్, ఎల్ఐసి, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వస్తుంది, వైద్యుల వైద్య బృందాల వారికి శుభయోగాలున్నాయి, రైతులకి సానుకూలత, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీ వల్ల జూదం వల్ల ధనయోగం ప్రాప్తించుకోవచ్చు, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యార్థులకి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లాభాలు పొందుకుంటారు, నీట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చును, సెట్ లాంటి పరీక్షలలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలత, ఆర్థిక లాభం, చింతపండు, బెల్లం, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసి కలిసి వస్తుంది, ఫర్నిచర్ వ్యాపారం, బ్యాంబు డిపో, గాజు వ్యాపారం, టెక్స్టైల్ వ్యాపారం, కార్మిక సోదరులకి దర్జీ పని చేసేవారు కలిసి వస్తుంది, నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, తోలు పరిశ్రమల అభివృద్ధి, షూ పరిశ్రమలో లాభాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త సుఖవంతమైన జీవనంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి చాలా గంభీరమైనటువంటి శుభయోగాలు. అంటే ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూస్తే భయపడము, లేదా మిమ్మల్ని చూడగానే గౌరవించబడడం, అంటే మిమ్మల్ని గౌరవించే అవకాశం, అంటే అటువంటి ఆత్మస్థైర్యం, విద్యార్థులకు విద్యాలాభం, ప్రతి పరీక్షలో వీళ్ళు ఏ పరీక్ష రాసినా ఇవాళ ఆ పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించడం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షల్లో బెస్ట్ ర్యాంక్ ఈ రాశి వారికి వస్తుంది. వాక్చాతుర్యం, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రుణ విమోచనం, శత్రునాశనం, రోగనాశనం, బంధులాభం, మిత్రలాభం, సంతాన యోగం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, బంగారు వర్తక వ్యాపారస్తులకి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, మంచి ఆత్మవిశ్వాసం, వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తములకి అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విదేశాలు స్థిరాస్తులు, స్థిరమైనటువంటి వీసాలు పొందుకోవడం, H1B వీసా క్లిక్ అవ్వడం, కార్మిక సోదరులకి లాభం, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, గాజు పరిశ్రమ, ఫర్నిచర్ పరిశ్రమ, హోటల్ వ్యాపారం, మద్యపాన వ్యాపారం అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యమైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా అనుకూలంగా మార్చుకోవడం, తీర్థయాత్ర సేవన, సోదరుల సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలత పొందుకోవడం లాంటివన్నీ కూడా తప్పకుండా పొందుకుంటారు. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి తొందరపాటుతనం, నోరు జారడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడడం, సినిమా వ్యాపారంలో నష్టాన్ని పొందుకోవడం, బాణాసంచ కర్మాగారంలో ప్రమాదం, రసాయన కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకి ప్రమాద హేతువు, అధిక ధనాన్ని ఆభరణాలు పెట్టుకొని ఒంటరిగా మహిళలు బయటికి వెళ్ళకండి, ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళకండి, తీవ్రమైనటువంటి అవమానాలు, మానాపమానాలు పొందుకుంటారు, మీరు చేసేటువంటి తప్పుడు పనులు ఇబ్బంది కలిగిస్తాయి, కుటుంబ పరువుకి భంగం కలగవచ్చు, తస్మా జాగ్రత్త, గర్భిణీ స్త్రీలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టము, టార్గెట్ రీచ్ అవ్వకపోవడం జరుగుతోంది, వైద్యులు నకిలీ వైద్యులుగా బయటపడతారు, వైద్యాలయ ధ్వంసం జరగవచ్చు లేదా దేహశుద్ధి జరగవచ్చును, మీరు కృష్ణ జన్మస్థానంలో కూర్చోవలసిన అవసరం ఏర్పడుతోంది, చాలా జాగ్రత్తగా ఉండండి, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెక్రటరేటు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జలమండలి, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖలు పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. తహసీల్దార్ వాళ్ళు, భూ సర్వే చేసేవారు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. తస్మా జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, అవమానాలు, చికాకు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇబ్బందులు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేపల వేటకి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, రొయ్యలు, చేపచ్చుల వారు జాగ్రత్తగా ఉండండి. సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, తోటికోడల మధ్య విభేదాలు, ఇంట్లో ఏదైనా ప్రమాదం జరగడం, పెద్దవారి ఆరోగ్యం క్షీణించడం, తల్లిదండ్రుల యొక్క సఖ్యత లేకపోవడం లాంటివి అనేక కలగబోతున్నాయి. ప్రభుత్వ సంస్థలు పనిచేసే వారు కూడా ఉద్యోగ నష్టాన్ని, విద్యార్థులు విద్యా నష్టాన్ని, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, నమ్మిన వారు మోసం చేయడం, పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే మీరు జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. తస్మా జాగ్రత్త. మద్యపాన సేవన మరణానికి కారణమవుతుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమము. బంగారు వర్తక వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.
అన్ని విషయాలు కూడా అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించండి. చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపార నష్టాలు పొందుకుంటుంది. రైతులకి పంట దిగుబడి నష్టాన్ని కలిగించవచ్చును. పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తెగుళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తలు వహించండి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. విద్యుత్ వాహకాల వల్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజంతా వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి. భగవన్నామ స్మరణ, దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, రాహుగ్రహ ప్రీతి కొరకు మినుములు దానం చేయండి. అలాగే తప్పనిసరిగా ఈ రాశి వారు భగవద్గీత శ్లోక పారాయణాలు 9, 10, 13, 14 అధ్యాయాన్ని తప్పకుండా పారాయణ చేయండి. అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు. వీరికి ఉదయం 7:13 నుంచి 9:26 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా కాస్త ఇబ్బందికరంగాను, ఆర్థిక నష్టంగా, విద్యార్థికి నష్టంగా, ప్రయాణాలు కష్టంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, స్థిరాస్తుల్ని అమ్ముకోవాల్సిన అవసరం ఏర్పడడం, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, పిల్లల అనారోగ్య సూచన, ప్రయాణ నష్టాలు, తీర్థయాత్ర కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, ఇబ్బందులు, చికాకు, ధన నష్టాన్ని, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి అగౌరవం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, చాలా ఇబ్బందికరమైనటువంటి అవమానాలు పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ధన నష్టాన్ని, వ్యవహార భంగాన్ని పొందుకోవచ్చు. జ్యోతిష్య పండితులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. తప్పుడు మార్గంలో వెళుతున్నటువంటి వ్యక్తులకి భగవంతుడు ఇతరుల జాతకాలు చెప్తున్నావు, నీ జాతకాన్ని నువ్వు కూడా చూసుకోవాలి కదా అన్న విషయాన్ని చెప్తూ ఉంటాను నేను. ఎవరైనా సరే మన ధర్మాన్ని తప్పకుండా పాటించాలి. మనం ఏ ధర్మంలో ఉన్నామో ఆ ధర్మం ఏంటనే విషయాన్ని పాలించకుండా 10 మందిలో పల్సనేటువంటి అవకాశాన్ని మనం తెచ్చుకుంటున్నాం. నీతిగా, నియమంగా బతకాల్సిన మనమే తప్పుడు మార్గంలో వెళితే 10 మందిలో చులకనవుత విషయాన్ని గుర్తించుకోండి. నేను ఈ విషయాన్ని స్పష్టంగా మొన్న ఆంధ్రాలో పట్టుబడినటువంటి జ్యోతిష పండితుడి గురించే చెప్తున్నాను నేను. అటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. తెలియని విషయాన్ని అనవసరంగా దాన్ని తిప్పి అటు తిప్పి మాటల గాడితో మాట్లాడకండి. స్పష్టంగా చెప్పే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మనకి ధర్మ సింధువు, నిర్ణయ సింధువు, జ్యోతిష్యమైనటువంటి గ్రంథాలలో గోచార ఫలితాలు ఏమిటి, జన్మజాతక ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. నారద సంహిత, భృగు సంహిత, జాతక మార్తాండము, చాలా ఉన్నాయి గ్రంథాలు. వాటి నుంచి మనము విషయాన్ని తెలుసుకొని 10 మందికి ప్రచారం చేయడమే, దాన్ని పరిశోధన చేయడమే. ఒకడు అడగొచ్చు, చూడనొక్కడు నువ్వు చేస్తున్నావా అని. ఎస్, నేను అదే చేస్తున్నాను. నా గురువులు ఇచ్చినటువంటి సలహా, సూచన అదే. నోటికొచ్చినల్లా మాట్లాడడం కాదు. ధర్మ గ్రంథాల్లో ఏ నూనెతో దీపారాధన చేయాలి, ఏ రోజున తలంటు పోసుకోవాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాలు చెప్పబడింది. ఏమీ ఉట్టిగా చెప్పినవి కాదు. శుక్రవారం రోజున ఎక్కడ దీపం పెట్టాలి, గడప దగ్గర దీపం ఎలా పెట్టాలి, ఉదయ సాయంత్రంలో ఎటువంటి దీపారాధన చేయాలి, ఏ నూనెతో దీపం పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, తూచా తప్పకుండా చెప్పబడింది. ఆఫ్టర్ ఆల్ నువ్వు తయారు చేసేటువంటి కంప్యూటర్కే ఏసీ ఏది పెట్టాలి, డీసీ ఏది కనెక్ట్ ఇవ్వాలి, అడాప్టర్ పెట్టాలి, ఎంత వాట్స్ ఉండాలని చెప్పేటువంటి నువ్వే ఉంటే జీవితమైనటువంటి స్థితికి, భౌతికమైన పరిస్థితికి అనుసంధానమే జ్యోతిష్ శాస్త్రం, ధర్మశాస్త్రం. దాంట్లో ఎన్ని విషయాలు ఉంటాయి. దాంట్లో తప్పుడు మార్గంగా వెళ్ళేటువంటి కొన్ని తప్పుడు వెధవలు ఉండవచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు కూడా తప్పుడు కాదు. అంటే ప్రస్తాంశం ఎందుకు వచ్చిందంటే, ఇలా మనం వేద పండితులు, పురోహితులు, జ్యోతిష్య పండితులు పట్టుబడే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలకు పట్టుబడే అవకాశం, ఆర్థిక నష్టం, అనారోగ్య సూచన, విదేశాల్లో కూడా విద్యా నష్టాన్ని, విదేశాల నుంచి బయటికి బలవంతంగా నెట్టివేయబడే అవకాశం, వీసా రాకపోవడం, దొంగతనంగా విదేశాల్లో బతకడం, అది కలగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మానసిక సంఘర్షణ, తల్లిదండ్రుల అనారోగ్యం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, నకిలీ వైద్యులు పట్టుబడే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతాం? దశమ స్థానం, ద్వితీయ స్థానం, కుటుంబ స్థానం, కళత్ర స్థానం, ఇవన్నీ కూడా తెలుసుకొని పాటించాలి. బోర్డు మీద గ్రహాలను చూపించి ఇలా చెప్పడం కాదు. స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. నవమంలో గురుడు ఉంటే ఏం ఫలితాన్ని ఇస్తాడు, షష్టమంలో రాహు ఉంటే ఏం ఫలితాన్ని ఇస్తాడు, షష్టమ రాహు శుభాన్ని కలిగిస్తాడు, తృతీయంలో గురుడు శుభాన్ని కలిగిస్తాడు, జన్మజాతకంలో తృతీయంలో మంచిది కాదు, జన్మజాతకంలో అష్టమంలో మంచిది కాదు. ఇవన్నీ కూడా పరిణితి పొందాలి. ఏ గ్రహం పైన ఏ గ్రహ దృష్టి ఉంది, భావాంశం ఏమిటి, షష్ట్యాంశం ఏమిటి, సప్తవింశాంశం ఏమిటి, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పబడింది. ఇవన్నీ అవగతం చేసుకొని జాతకాన్ని స్పష్టంగా చెప్పాలి. నేను పండితం చెప్పట్లా, నాకు కనీసం 70% చదువుకున్నాను. నేను ఇంకా చదువుకోవాలని తపన ఉంది. నాకు తెలిసింది కొద్దిగే. ఇంకా నేను రోజుని చదువుకుంటూనే ఉంటాను. రోజు గ్రంథాలు, కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాను. నేను ఇంకా గొప్పగా చెప్పాలని తపన నాకు ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ఎందుకు చెప్తానంటే, నా బాధ ఏంటంటే
తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళని ఎక్కువగా నమ్ముతున్నారు. స్పష్టంగా చెప్పేటువంటి కొద్దిమంది మంచి వాళ్ళని విస్మరించి తప్పుడు కామెంట్ చేస్తున్నారన్న విషయం. అందులో నేను మంచివాడిని, నా వృత్తిని నేను గౌరవంగా నేను నిలుపుకోకపోతే నేను చెడ్డోళ్ళనే చెప్పుకుంటాను, నేను మంచివాడిని, నేను గౌరవంగా నా గురువుల దగ్గర నేను చదువుకున్నాను కాబట్టి నేను పెద్దగా గొప్పవాడని చెప్పాను. నాకేం అనుమానం వస్తే నా గురువుని అడుగుతాను, నా గురువుల సందేహాన్ని తీర్చుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి జాతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఈ రాశి వారికి ఇదంతా కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, అనారోగ్యం, బంధు నష్టం, లేనిపోని వివాదాలు, గర్భిణీ స్త్రీలకి ప్రమాదాలు, ఇంట్లో దొంగతనం జరగడం, కార్మికులకి నష్టం, కళాకారులకి అవమానాలు, క్రీడాకారులకి నష్టాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల్ని అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10:03 నుంచి 11:42 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి పనిలో అనుకూలత, ఆనందం, ప్రశాంతత, విద్యాలాభం, ఉద్యోగలాభం, ప్రశాంత జీవనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. విదేశాల నిమిత్తమై వెళ్లేందుకు ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. సినిమా పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి కలిసి వచ్చే అవకాశం. 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవడం. విదేశీయానం, విదేశాలు సుస్థిర స్థానం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వస్తుంది. పత్తి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి వ్యాపారం చేసే వారికి అనుకూలతలు. తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగించడం. మాతృ సౌఖ్యం, పితృసౌఖ్యం, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్దవారితో పరిచయాలు, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు. సినిమా రంగంలో మంచి నటినటులుగా పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ మీద అభివృద్ధి బాగా ఉంటుంది. బాణాసంచ కర్మాగారం, బ్యాంబు డిపోల వారికి, ఫర్నిచర్ వ్యాపారం, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. బంగారు వర్తక వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. ఆటోమొబైల్ రంగంలో అనుకూలత. డ్రైవర్లకి అనుకూలవంతమైన శుభయోగం. మత్స్య కార్మికులకి మత్స్య సంపద, చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును. రొయ్యలు, చేపల వారికి లాభకరంగా ఉంటుంది. వస్త్ర, చేనేత కార్మికులకి అండ్ దర్జీ పని చేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును. చాలా మంచి ప్రయోజనం కలిగించే అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.